బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకోని స్త్రీ నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. ఏప్రిల్ 15 నుంచి 25 లోపుగా జరగబోయేది ఇదే. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ అనుకోకుండా వచ్చి నిలబడుతుంది, ఆమెతో ఏ ఒక్క మాట అనాలి, ఏప్రిల్ 15 నుంచి 25 లోపుగా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సీరియస్, చాలా గూఢార్థం కలిగినది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 25 లోపుగా మధ్య జరిగే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే మధ్యలో మిస్ అయితే మీ జీవితంలో వచ్చే గొప్ప అవకాశాలను కూడా అయితే మిస్ అయిపోతారనే చెప్పాలి. వృశ్చిక రాశి వారి పరిస్థితి అయితే వృశ్చిక రాశి వారికి ఈ మధ్యకాలం అంత సులభంగా లేదు. మనస్సులో ఆందోళన, ఇంటిలో సమస్యలు, డబ్బు విషయంలో ఇబ్బందులు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినది ఏమిటి అంటే ఈ కష్టాలని ముగిసే సమయం అయితే వచ్చేసింది. ఏప్రిల్ 15 నుంచి 25 మధ్యలో ఒక ప్రత్యేకమైన శక్తి మీ జీవితంలోకి అయితే ప్రవేశించబోతుంది అని. ఆ స్త్రీ ఎవరు? అయితే మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వస్తుంది. ఆమె సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఆమె వద్ద ఒక గూఢార్థం కూడా అయితే ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె రూపం ఎలా ఉంటుంది? సాధారణమైన దుస్తులు, మధ్యస్థు వయస్సు, కళ్ళల్లో ఒక విచిత్రమైన నిశ్చింత, మాట్లాడేది చాలా నెమ్మదిగా కానీ గంభీరంగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే చాలామంది ఆమెను సాధారణమైన వ్యక్తిలా తీసుకుంటారు, కానీ మీరు అలా చేయకండి. మీరు చెప్పవలసిన ఒక్క మాట. అయితే ఆమె మీ ముందుకు నిలబడినప్పుడు మీరు ఒక మాట మాత్రమే చెప్పాలి. దేవుడు పంపించిన వ్యక్తి అయితే నా జీవితంలో మార్పుని తీసుకురండి. ఈ ఒక్క మాట ఉండేది శక్తి. ఈ మాట చెప్పిన వెంటనే మీ దురదృష్టం తగ్గుతుంది, మీకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి, మీరు ఊహించని అవకాశం కూడా వస్తుంది అనే చెప్పుకోవాలి. జరగబోయే మార్పులు అయితే ఈ మాట చెప్పిన వెంటనే తరువాత మీరు గమనించే మార్పులు అయితే ఆర్థికంగా మారుతుంది, అలాగే కుటుంబంలో శాంతి వస్తుంది, ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది, శత్రువులు దూరం అవుతారు. కానీ మీరు ఈ అవకాశాన్ని మిస్ అయితే మరికొన్ని నెలలు కష్టాలను అయితే అనుభవించాల్సి ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యమైన హెచ్చరిక, ఈ స్త్రీని అవమానించకండి, ఆమెను రూడ్గా మాట్లాడకండి, ఆమెను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకు అంటే ఆమె ఒక దివ్య శక్తి రూపం కూడా కావచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. మిత్రులారా, ఇది ఒక నిజమైన జీవిత కథ అనే చెప్పుకోవాలి. అయితే ఒక వృశ్చిక రాశి వ్యక్తి ఉన్నాడు. అతని పేరు రమేష్ అనుకుందాం. అతనికి కూడా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఉద్యోగం లేదు, డబ్బు సమస్యలు, కుటుంబంలో గొడవలు, ఇంటిలో గొడవలు. అయితే ఒకరోజు సాయంత్రం సరిగ్గా 6:30 అతని ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడింది. ఆమెను చూసి మొదట అతను పట్టించుకోలేదు, కానీ ఆ స్త్రీ కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన శక్తి కనిపించింది. అప్పుడు అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చింది ఈ మాట చెప్పాలి అని. అయితే అతను వెంటనే ఇలా అన్నాడు, మీరు దేవుడు పంపించిన వారైతే నా జీవితం మార్చండి అని. ఆ మాట చెప్పిన తర్వాత 3 రోజుల్లో అతనికి ఉద్యోగం వచ్చింది, 10 రోజుల్లో అప్పులు తీరాయి, అలాగే ఇంటిలో శాంతి వచ్చింది. ఇది యాదృచ్ఛికంగా కాదు మిత్రులారా, ఇది బ్రహ్మాండం శక్తి పనిచేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. మిస్ అయితే జరిగేది. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. మీరు ఈ శక్తిని, ఈ అవకాశాన్ని మిస్ అయితే ఏమవుతుంది? మీ సమస్యలు అలాగే కొనసాగుతాయి. మీరు ఎదురు చూస్తున్న చోటే ఆగిపోతారు. అలాగే మీరు అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. చాలామంది ఇది పొరపాటుగా చేస్తున్నారు. ఆ స్త్రీని చూసి ఇది సాధారణమే అని అనుకుంటారు, కానీ అదే మీ పెద్ద తప్పు అయితే అవుతుందని అయితే గుర్తుంచుకోండి. సీక్రెట్ సంకేతాలు, ఆ స్త్రీని నిజంగా దివ్యశక్తే అయితే మీ ముందుకి కొన్ని సంకేతాలు కూడా అయితే కనిపిస్తాయనే చెప్పాలి. రాత్రి విచిత్రమైన కళలు వస్తాయి, దేవుడి ఫోటోలు మీకు
ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే మీ మనసులో భయం ప్లస్ ఆనందం కలిసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అకస్మాత్తుగా పాత విషయాలు గుర్తుకొస్తాయి. ఇవి సంకేతాలు. ఈ సంకేతాలు కనిపిస్తే మీరు రెడీగా అయితే ఉండాలి అనే చెప్పుకోవాలి. అయితే ఎమోషనల్ కనెక్షన్. మిత్రులారా, జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ దానిని గుర్తించిన వారికే విజయం అయితే సాధించగలుగుతారనే చెప్పుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న మీరు అదృష్టవంతులు. ఎందుకు అంటే మీకు ముందుగానే హెచ్చరిక వచ్చింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, నమ్మకం ఉంచండి, ఆ అవకాశాన్ని పట్టుకోండి. ఇప్పుడు కామెంట్లో అయితే ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మీ రాశి పేరు చెప్పండి. ఇలా చేస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏప్రిల్ 15 నుంచి 25 మధ్యలో ఏ రోజు అయినా ఏ సమయంలో అయినా ఆ స్త్రీ మీ ఇంటి ముందు కనిపించవచ్చు. ఆ సమయంలో భయపడకండి, సందేశించకండి, ఆలస్యం చేయకండి, వెంటనే ఒక మాట చెప్పండి. ఇది మీ జీవితాన్ని మార్చేసే టర్నింగ్ పాయింట్ అవుతుందని కూడా అయితే గుర్తుంచుకోండి. మిత్రులారా, ఒక చిన్న ప్రశ్న మీకు. ఎందుకు ఆ స్త్రీ మీ ఇంటి ముందుకే వచ్చింది? ఎందుకు అందరికీ కాదు మీకే ఈ అవకాశం వచ్చింది? ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు. బ్రహ్మాండంలో ప్రతి ఒక్కరికి ఒక సమయం అయితే ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు విశ్వం మీకు సంకేతాలను అయితే ఇస్తుంది. ఆ సంకేతాలు ఒక్కటే అని అయితే గుర్తుంచుకోండి. టైమ్స్ అండ్ డేట్స్ అయితే ఏప్రిల్ 15 నుంచి 25 మధ్యలో ముఖ్యంగా ఈ సమయాల్లో అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. ఉదయం 5:30 నుంచి 7 గంటలు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటలు, సాయంత్రం 6 నుంచి 7 గంటలన్నర మధ్యలో ఈ టైమ్స్లో అయితే ఆ స్త్రీ కనిపించే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇది సాధారణమైన సమయం అయితే కాదు, ఇది శక్తివంతమైన కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు గుర్తించలేరు. అయితే చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ స్త్రీని అందరూ అయితే గుర్తించలేరు అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆమె సాధారణంగా కనిపిస్తుంది. ఆమె తన శక్తిని దాచుకుంటుంది. ఆమె మాట్లాడుతుంది చాలా తక్కువగా. కానీ మీకు మాత్రమే ఆమెపై ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కూడా వస్తుంది అనే చెప్పుకోవచ్చు. అది మీకు ఇచ్చే సంకేతంగా అయితే భావించండి. మైండ్ గేమ్. ఆ సమయంలో వచ్చినప్పుడు మీ మైండ్ ఇలా అంటుంది, అయితే ఇది నిజం కాదు, ఇది సమాధానమేనా, దీనిని పట్టించుకోవద్దు. కానీ అదే సమయంలో మీ హృదయం ఇలా చెబుతుంది, ఇదే ఆ అవకాశం. మీరు ఎవరిని వినాలి? మీ హృదయాన్ని వినండి. చేయకూడని తప్పులు. అయితే ఆ స్త్రీ వచ్చినప్పుడు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి. ఆమెను నొప్పించకండి, అనుమానం చూపకండి, కోపంగా మాట్లాడకండి, వెంటనే వెళ్ళిపోవటం. ఇవి చేస్తే ఆ అవకాశం వెంటనే ముగిసిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ కూడా చెబుతున్నాను. మీరు ముందుగానే సిద్ధంగా ఉంటే ఆ అవకాశం ఇంకా శక్తివంతంగా మారుతుంది. చేయవలసినవి: ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి ఓం నమ శివాయ అని జపించండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. మనస్సులో నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకోండి. ఇలా చేస్తే ఆ స్త్రీ ద్వారా వచ్చే అదృష్టం చాలా వరకు కూడా డబల్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు వచ్చే ఆ స్త్రీ ఎవరు, ఆమెతో ఏ ఒక్క మాట అనాలి, ఏప్రిల్ 15 నుంచి 25 మధ్యలో ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ.